హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లావణ్య అన్నిపు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది డే 4 ఇన్ కర్ణాటక. అంటే మా 5 days ట్రిప్లో ఇది డే 4. నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేము బందీపూర్ రిసార్ట్స్కి అయితే వచ్చాము. అంటే బందీపూర్ ఫారెస్ట్లో ఒక రిసార్ట్, కంట్రీ క్లబ్ అనే రిసార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 days అయితే ఉంటాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. మేము ఉండే రూమ్స్ నుంచి బ్రేక్ఫాస్ట్కి కొంచెం దూరం. 9:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. సో అందుకనే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అందరం కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. మేమైతే సరిగ్గా ఉన్న దారిలో వస్తుంటే మా ఆయన చూడండి అడ్డంగా ఎక్కడి నుంచో వస్తున్నాడు. యాక్చువల్లీ మీ అందరికి తెలుసో లేదో, బందీపూర్ ఫారెస్ట్ అనేది సఫారీకి ఎంత ఫేమస్. అసలు సఫారీ మేము 2 months ముందే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ సఫారీ అలానే ఈవినింగ్ సఫారీ. ఈ పాటికి మేము సఫారీకి వెళ్ళి వచ్చేయాలి. అప్పటికి 9:30 అయ్యింది. కానీ మేము వెళ్ళే ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పులి అక్కడ ఒక మనిషిని తినేయడం జరిగింది. అందువల్ల సఫారీస్ అయితే కర్ణాటక గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. మా బ్యాడ్ లక్. మేము లాస్ట్ మినిట్ వరకు చూసాము ఉంటుందేమో అని, కానీ మా మనీ బ్యాక్ వచ్చేసింది కానీ సఫారీ అయితే లేదు. బందీపూర్ ఫారెస్ట్ అంటే ఇది కర్ణాటక బార్డరు. దీని పక్కనే ముడుమలై ఫారెస్ట్ ఉంది. అదేంటంటే తమిళనాడు బార్డర్ అనమాట. ఇప్పుడు ముడుమలై సఫారీ ఉంది, కానీ ఇదంతా ఫేమస్ కాదు. కానీ అదే ఉంది కదా, సో అలా ఈ రూమ్లో ఉండే బదులు వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ చేసేసి వెంటనే బయలుదేరాలి. ఇక్కడంతా బుఫే సిస్టమ్. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా వెరైటీసే పెట్టారు. నేనైతే ఒక ఇడ్లీ, 2 పూరీలు, అలానే ఇడ్లీతో పాటుగా సాంబారు, పూరీ చట్నీ, అదే పూరీ కర్రీ ఉంటుంది కదా, అది వేసుకున్నా. ఒక మిర్చి బజ్జీ కూడా వేసుకున్నాను. అలానే టీ, కాఫీ ఉంటే నా ఫేవరెట్ టీ తీసుకున్నాను. కాఫీ అంతగా నచ్చదు, టీ అంటే నచ్చదని కాదు, టీ ఎక్కువ ఇష్టం. అలానే కొంచెం స్వీట్ కింద హల్వా వేసుకున్నాను. ఇక్కడ మా జాను ప్లేట్లో పుల్లలు ఉన్నాయి ఏంటని అనుకుంటున్నారా? ఏదో పెద్ద చైనీస్ దానిలాగా ఆ చాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో తినేస్తే అని తీసుకుంది. తినడం రాలేదు పాపం. బ్రేక్ఫాస్ట్ చేయగానే నేను మా చిన్న పాప రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మా చిన్న పాప నిద్ర వస్తుంది, పడుకోబెట్టాలనేసి. గట్టిగా రిమైనింగ్ అందరూ కూడా అక్కడ ప్లే ఏరియా ఉంటుంది కదా, అలా ఆడుకొని వచ్చారు. ఇంకా ఆ తర్వాత లంచ్ కూడా చేసేసాము. లంచ్ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇందాకే చెప్పాను కదా, మేము ముడుమలై ఫారెస్ట్కి అంటే అదే సఫారీకి వెళ్తున్నామనేసి. అందుకోసమనే 1 o'clock 1:30 అలా అవుతుంది. డైరెక్ట్గా లంచ్ చేసేసి అలా వెళ్ళిపోతాం, మళ్ళీ రూమ్కి రాము. ఇవి మా రూమ్స్ నుంచి బయటకు వస్తే వ్యూ ఎలా ఉంటుందన్నమాట. ఇదంతా ఫారెస్ట్, హిల్స్. అంటే బయట అక్కడ కంచులు ఉన్నాయి, అందుకే అంత సేఫ్గా ఉంటాము. కానీ మంకీస్, డియర్స్ అలాంటివి వస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, టైగర్స్ అయితే ఏం రావు. ఎందుకంటే బయట ఫుల్ చుట్టుపక్కలంతా కంచేసారు రిసార్ట్ వాళ్ళు. ఇదిగోండి ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం. అంటే నెక్స్ట్ కర్ణాటక బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్కి వెళ్తున్నాం. చెప్పాను కదా తమ్నైల్లో, 2 states ఒకే టైంలోని, కర్ణాటక అటు తమిళనాడు ఒకే టైంలో ఉన్నాము. కొంచెం ఓయ్ సినిమాలో చూడు 3-4 places చెప్తారు కదా, అలా అనిపించింది. కానీ ఇక్కడ 2 states. అప్పటికి టైము 2:30 అవుతుంది. చుట్టూ క్లౌడ్స్, చుట్టూ అడవి, ఎంత బాగుంది కదా వ్యూ. అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ వెళ్ళేదారిలో ఒక్క పులైనా కనిపిస్తుందా అని చూసాం, కానీ అసలు పులి అంత ఈజీగా కనిపించదు కదా. బందీపూర్ ఫారెస్ట్లో సఫారీ ఉంటే చాలా బాగున్నాను. అక్కడైతే చాలా కనిపిస్తాయంట యానిమల్స్. మేము ఇప్పుడు ముడుమలై ఫారెస్ట్కి వెళ్ళాము, అసలు ఏం లేదు. ఎక్కడ చూసినా జింకలు, అక్కడక్కడ ఏనుగులు. ఈ యానిమల్స్ ఎక్కువగా కనిపించలేదని కొంచెం డిసప్పాయింట్మెంటే, కానీ ట్రిప్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ ఈ ఫారెస్ట్లో ఈ 2 days ఉన్నాం కదా, ఈ 2 days అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, వెళ్తున్న దారి మొత్తంలో ఒక 10 seconds ఒకసారైనా జింకలు కనిపిస్తూనే ఉన్నాయి. 1, 2 లేదంటే గుంపులుగా. ఇప్పుడు తమిళనాడులోనే ఉన్నాము. జస్ట్ ఊటీ 36 kilometers దూరంలో ఉంది. నాకైతే వెళ్ళిపోవాలనిపించింది, కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఊటీ చూసాము. ఒక 8 years బ్యాకే ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ ఒక 10 days ట్రిప్ అయిపోయింది.
ఇక్కడ సఫారీ కోసమని మేము ఇక్కడ క్యాంపర్ తీసుకున్నాము. 5000 అరౌండ్ 5000 అలా అయ్యింది. ఇక్కడ మనకి సఫారీకి వెళ్ళడానికి బస్ అవైలబుల్ ఉంది, జిప్సీ అలానే క్యాంపరు. మేమైతే క్యాంపర్ తీసుకున్నాము. బస్ ఏంటంటే తక్కువ ప్రైస్, కాకపోతే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఏదైనా యానిమల్ కనిపించేటప్పుడు అంత ఎగ్జైట్ ఫీల్ అవ్వలేము. జిప్సీకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రైస్లో, కానీ మేమేంటంటే మా అందరికి ఇదైతే సరిపోతుంది కరెక్ట్గా అనేసి మేము ఇది తీసుకున్నాము. ఇప్పుడైతే సఫారీకి స్టార్ట్ అవుతున్నాము. చాలా ఎక్సైట్ అయ్యాము. ఏమైనా కనిపిస్తాయి, ఒక్క పులైనా కనిపిస్తే చాలు ఈ ట్రిప్ అంతటికి మా జన్మధన్యం అయిపోద్ది అనుకున్నాం, కానీ పులి కనిపించలేదు. అలా అని బాగాలేదని కాదు, బాగా ఎంజాయ్ చేసాం, కొత్త ఎక్స్పీరియన్స్. ఇంకా రోడ్డు మీదే ఉన్నాము. ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దగ్గర అడవిలోకి తిరుగుద్ది అనమాట. అక్కడైతే ఇలాంటి రోడ్డు ఉండదు, జస్ట్ మట్టి రోడ్డు ఉంటుంది. అక్కడ చూసారా ఎన్ని డియర్స్ ఉన్నాయో గుంపులు గుంపులుగా. అసలు ఎన్ని కళ్ళకి ఎన్ని కనిపించాయో తెలియదు, అసలు ఏ వేళల్లో కనిపించాయి. అన్ని డియర్స్ ఉన్నాయి. ఇక్కడనే కాదు, మేము వెళ్తున్న దారిలో మొత్తం డీర్సే. మా జాను స్టార్టింగ్ చూసేటప్పుడు వీటికి కూడా ఎగ్జైట్ అయ్యింది. అలా చూస్తూ చూస్తూ దానికి కూడా బోర్ కొట్టేసింది. జింకలు వద్దు, నాకు జింకలు వద్దు అనేసి అయితే ఏడ్చేస్తుంది. ఈ రోడ్డే మట్టి రోడ్ అనమాట. అడవిలోకి అయితే టర్న్ చేసేసారు. ఇక్కడ మనం పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకొని కూర్చోవాలి, ఎందుకంటే ఇది మట్టి రోడ్ కాబట్టి అటు ఇటు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. గట్టిగా పట్టుకొని ఉన్నాము, నేను ఒకరిని, మా ఆయన ఒకరిని. మా శ్రీని అయితే నా దగ్గర కొంతసేపు, మా ఆయన దగ్గర కొంతసేపు. పాపం దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అలా అని పడుకోదు. అంతసేపు ఒక 1 hour అలా ఈ సఫారీ అయింది. అంతసేపు కూడా చూస్తూనే ఉంది. ఇప్పుడు మేము చూసినందుకైనా ఒక్క ఎలిఫెంట్ లోపల కనిపిస్తే బాగుండని అనుకున్నాము, కానీ కనిపించలేదు. చిన్న చిన్న యానిమల్స్ అయితే మాత్రం కనిపించాయి. ఒక్కొక్కరం 1000 కళ్ళు చేసుకొని చూసామన్నమాట, ఎక్కడ ఏ రకన ఏ యానిమల్ ఉంటుందా అనేసి అంత అబ్జర్వ్ చేసాము. ఇక్కడ డ్రైవరు ఒక వ్యూ పాయింట్ ఉందని ఆపారనమాట. ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఇంత దూరం ఈ అడవిలోకి వచ్చి వ్యూ పాయింట్ చూసినందుకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు సఫారీ అయిపోయాక 5:30కి ఇక్కడ ఈ ముడుమలైలోనే ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. ఎలిఫెంట్ క్యాంప్కి అయితే అప్పుడు 5:30 తర్వాత అయితే వదులుతారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. అప్పట్లోగు ఇవన్నీ చూస్తున్నాం మేము. చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, వ్యూ అయితే బాగుందని మేమందరం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇన్ని ప్లేసెస్ నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను కదా, అందుకోసమనే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, లైక్ చేయండి. మా శ్రీనికి ముద్దులాడేసి వీడియో తీసేస్తున్నానని మా జానుకి కూడా వీడియో తీయమని చెప్పింది. మా జాను హాయ్ చెప్తుంది. ఈ ట్రిప్కి వచ్చే ముందు ఎన్ని అనుకున్నాను తెలుసా, అంటే ఏం చేయాలన్నా నాకు పిల్లలే గుర్తొచ్చేవారు. అంటే పిల్లలు ఎలా ఉంటారు, అసలు ఏ టైంకి ఏం తినిపించాలి, ఇంకా అసలే 1 year బేబీ కదా, చాలా భయం వేసింది. కానీ రోజులు ఇట్టే గడిచిపోయాయి, ట్రిప్ అంతా అయిపోయింది. ఇది 4th day అనమాట. ఇంకా పిల్లలు అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశారు. అలా అని అస్సలు అల్లరి చేయలేదు, ఏడవలేదని కాదు, అల్లరి చేశారు, ఏడ్చారు, ఆకలికి ఏడ్చారు, నిద్రకి ఏడ్చారు. కానీ ఎక్కువగా మేము డిసప్పాయింట్ అయిందని ఏం లేదు. जानू कैसा है? बहुत अच्छा है. क्या देखा है? उड़ता उड़ता ऊंच देखा है. जिंकल కావాలా? మా సఫారీ కంప్లీట్ అయిపోయి రిటర్న్ అయిపోయి క్యాంపర్ ఇచ్చేస్తున్న టైంకి అయితే ఇక్కడ రోడ్డు మీద మాకు ఎలిఫెంట్ కనిపించింది. ఇది కొంచెం ఓల్డ్ ఎలిఫెంట్ అనుకుంటా, చూస్తున్నారు కదా ఎలా నడుస్తుందో స్లోగా. బాగుంది ఇలా ఎలిఫెంట్స్ చూసేటప్పుడు. జూలో చూసే ఎలిఫెంట్స్కి ఇక్కడ చూసే ఎలిఫెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జూలో చూసేవి వాళ్ళు మనకి చూపించడానికనే పెడతారు, కానీ ఇక్కడ ఆ ఫారెస్ట్లో అలా కాదు కదా, అవి వాటి మనలో అలా తిరుగుతూ ఉంటే మనకి కనిపిస్తే అదొక వేరే రకమైన ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇలా చూస్తే ఇంకా బాగుంది జూలో కంటే. అక్కడ ఎలిఫెంట్ ఉంది కదా, ఆ పక్కనే చూసారా ఎన్ని జింకలు ఉన్నాయో. అసలు ఇది ఒకవైపు చూస్తూ ఇవన్నీ ఒకవైపు చూస్తూ అరుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నాయో తెలియదు. ఏదో వచ్చింది.
ఇంకా సఫారీ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి, కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్ టైం వరకు అనేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము ఏదో స్నాక్స్ తింటుంటే ఈ మంకీ వచ్చింది. పాపం ఆ మంకీ ప్రెగ్నెంట్ అనమాట. ఇంక వెంటనే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ చాలా మంకీసే ఉన్నాయి, కొన్ని అయితే మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి, కార్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇది మాత్రం కొంచెం మంచిది, ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి. ఎలిఫెంట్ క్యాంప్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ మేమే అడుగు పెట్టాము. ఫస్ట్ లైన్లో నిల్చొని ఉన్నాము ఎప్పుడు వదులుతారా అనేసి. ఇంతకు ముందు కుశల్ నగర్లో ఒక ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాను కదా, అంటే ఒక వ్లాగ్లో అప్లోడ్ చేశాను. అయితే దానికంటే ఇది చాలా బాగుంది. అక్కడ 3-4 ఎలిఫెంట్సే, కానీ ఇక్కడ ఒక 6-7 కంటే ఎక్కువే ఉన్నాయి ఎలిఫెంట్స్. అది వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది. వీళ్ళైతే ఇక్కడ ఎలిఫెంట్స్ని బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ 6 కల్లా ఫీడింగ్ టైం అనమాట. చాలా రకాల ఫీడ్ చేశారు. నేనైతే చూడలేదు, ఎందుకంటే పాప ఏడ్చిందని నేను బయటకు వెళ్ళిపోయాను కార్ లోపలికి. ఇక్కడ నుంచి మళ్ళీ రిసార్ట్కి అయితే రిటర్న్ అయిపోయాము. డిన్నర్ చేసేసి పడుకున్నాము. నెక్స్ట్ డే అసలు వ్లాగ్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే మేము రిటర్న్ అవుతున్నాం. అలానే కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. సో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.